శంషాబాద్లో 1000 కోట్ల ల్యాండ్ స్కామ్, అది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24న ఎంఆర్ఓ రిపోర్ట్. హరీష్ రావు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇగో హరీష్ రావు చూడు, ఆ ముఖం చూడు, రాక్షస ముఖం ఎట్లా ఉన్నదో. ప్రభుత్వ భూములు మొత్తం గతంలో మొత్తం ఉన్న కాడికి కబ్జా పెట్టారు. ఇప్పుడు వీళ్ళోళ్ళే కబ్జా పెట్టి ఉన్నారు. ఇది ఇక బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళోళ్ళే కబ్జా పెట్టి వాళ్ళు ఈ పార్టీలకు రావడం, వాళ్ళు అందులోకి పోవడం, ఇదంతా జరుగుతుంటుంది కదా. ఇక అది బయటపడుతుందని తెలియంగానే ఇక రోడ్డు ఎక్కుతారు, ఇక మైకులు పట్టుకొని ప్రభుత్వ భూమి కబ్జా చేసిరని. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కబ్జాలకు పాల్పడలేదు. గతంలో పాల్పడి కబ్జాల మీద కూర్చున్న వాళ్ళనే హైడ్రా ఇట్లా తొడపాశం పెట్టి వెలికి తీస్తుంది, ఒకరొకరు పని చేస్తున్నది. ఇప్పుడు ఈ పేర్లు బయటికి రాగానే ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టిర్రు అని చెప్పి ఇట్లా రాగానే 2 సంవత్సరాల కాలంలో రిజిస్ట్రేషన్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయా? దానికి డాక్యుమెంట్ ఉండవు, ఏముండవు, దాని కథ ఎప్పటి నుంచి ఉన్నది, ఏ సర్వే ఉండదు, ఏముండదు. ఇవన్నీ ముచ్చట్లు ఏంటంటే ఏళ్ళ తరబడి కబ్జాలు చేసిర్రు. కబ్జాలు చేసి అవి బయటపడుతుండగానే కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఓ దొంగోడు బయటికి వచ్చి దొంగతనం చేస్తానికి పోతాడు, దొరుకుతాడు ఏదో చప్పుడు రాగానే వాళ్ళు లేస్తారు. లేవగానే ఏమంటే బయటకు కురుకొచ్చి దొంగ 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 అని అరుస్తాడు. ఏంది ఎటువంటికో గిటువంటి కానీ ఇగో హరీష్ రావుది కూడా గట్టినే ఉంటుంది. వీళ్ళు చేసే దొంగ పనులు ఇక ప్రభుత్వం దృష్టికి రాగానే తెలిసినాయి, ప్రభుత్వం అధికారులకు ఇన్ఫర్మేషన్ పోయింది అనగానే వీళ్ళే రోడ్ ఎక్కుతారు. ఇక అది గురి చేసి, అది కబ్జాకు గురి చేశారు, అది మీ వాళ్ళే, మా వాళ్ళే, వీళ్ళే అని ఇక పేరు పెట్టేస్తారు. ఇక ఎందుకంటే ఇక కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తే ఏం చేస్తారంటే కేసులు ఉండవేమో, వాళ్ళ మీద చర్యలు తీసుకోరేమో. ఇక బీఆర్ఎస్ వాళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళు ముద్రేస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళని. అట్లేం ఉండదు, ఎవడున్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. హైడ్రా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నది. మీరు చేసిన చెరువుల కబ్జాలని చుట్టూ కొంతమందికి అమ్ముకున్నారు కదా, పాపం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమందికి మినహాయింపు ఇచ్చుకుంటా చేసుకుంటా హైడ్రా మంచిగా పనిచేస్తున్నది. ఇవాళ హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ లేవురా నాయన, దరిద్రులరా. తెలంగాణ వచ్చినాక భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చెరువులు మొత్తం పూడి చేసిరు, చెరువులు మొత్తం కబ్జా చేసిరు. కాబట్టి ఇవాళ భూగర్భ జలాలు ఎండిపోయి హైదరాబాద్లో నీళ్లకు తాతాలాడుతున్నారు, గొంతెండుగపోయి సస్తున్నారు, నీళ్లు లేక కొనుక్కొచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఉన్నది. ఇటువంటి వాళ్ళు పరిపాలించరు మనల్ని, సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్లా వస్తున్నారు. ఏం చెప్తారు, వాళ్ళే కబ్జా చేస్తారు. అది తెలిసిపోయిందనగానే ఏమంటే ఆయన కాంగ్రెస్ ఆయనని ముద్రేస్తారు. ఎందుకంటే ఇక నువ్వే పో, ఇక కాంగ్రెస్ అని చెప్పుకోపో, ఏం కాదు పో అని చెప్తారు. ఇక అట్లా